ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి సాయి కృష్ణ భక్తి ఛానల్కి స్వాగతం. నా పేరు సాయి కృష్ణ. ఇవాళ మరొక అద్భుతమైనటువంటి విషయంతో మీ ముందుకు వచ్చేసాను. మనందరం నిత్యం చేస్తూనే ఉంటాం, కానీ సందేహం అయితే మనసులో ఉంటూనే ఉంటుంది. రోజుకు ఒక దాని గురించి వెతుకుతూ ఉంటాం. ఇంతకీ ఏంటా అంటున్నారా? దీపారాధన. మీకు కూడా దీపారాధన గురించి సందేహం ఉందా? ఎన్ని ఒత్తులు పెట్టాలి, ఎక్కడ వెలిగించాలి, ఎలా వెలిగించాలి, ఇలా రకరకాలైనటువంటి సందేహాలు మీ మనస్సును తోస్తున్నాయా? అయితే ఈ వీడియో చూడండి, ప్రతి ఒక్కటి పరిపూర్ణంగా తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒత్తులు ఎన్ని పెట్టాలి దీపారాధన విషయంలో అంటే, నిత్యము ఉదయం సాయంత్రం మనం దీపారాధన చేస్తూ ఉంటాం. ఒత్తుల సంగతి పక్కన పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 మీ ప్రాంతాచారాన్ని బట్టి ఒక్క ఒత్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని చెప్పబడి ఉంది. ఒక ఒత్తి అయితే ఒక ఫలితమని, 2 ఒత్తులైతే దాంపత్య సాఫల్యమని, 3 ఒత్తులైతే సంతాన వృద్ధి అని, 8 ఒత్తులైతే అష్టలక్ష్మి అనుగ్రహమని, ఇలా రకరకాలుగా చెప్పబడి ఉంది. నేను వీటన్నిటిని ప్రస్తావించట్లేదు. ఒక్కటి భక్తులందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటా అంటే, ఎన్ని ఒత్తులు వేసి పెడుతున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తిగా పెడుతున్నాము, మనం స్వామికి మనం ఎంత ఆత్మనివేదన చేసుకుంటున్నాము, స్వామి మీద మనస్సుని ఎంత లగ్నం చేస్తున్నాము, దీపం పెట్టేటప్పుడు ఎంత భక్తిగా, ఎంత స్వామి మీద నిష్టగా దీపం పెడుతున్నాము అనేది ప్రధానంగా అందరూ తీసుకోండి. ఏదో ఓ పక్క దీపం పెడుతూ ఉంటారు, ఓ పక్క సీరియల్ రన్ అవుతూ ఉంటుంది, సీరియల్ పోతూ ఉంటుంది, జాసేమో దీపమేమో, కళ్ళేమో దీపం మీద, చెవులేమో సీరియల్ మీద. ఇది కాదు. 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి, మీ శక్తి. కానీ భక్తిగా పెట్టండి. అప్పుడే మీరు భక్తి లేకుండా ఎన్ని ఒత్తులు వేసి పెట్టినా, 365 ఒత్తులు వేసి పెట్టినా ఫలితం లేదు. భక్తిగా పెట్టండి. భగవంతుని మీకు మీరు సమర్పించండి. భగవంతుని పాదాల మీద నేరుగా పడి ఆశ్రయించండి. మనస్సుని స్వామి మీద లగ్నం చేయండి. భగవన్ నామాన్ని పలకండి. తప్పకుండా స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.